వైసీపీలో నేను చాలా ఇబ్బందులు పడ్డా బేసిక్గా. అంటే బేసిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్నే ఇక్కడ అసలు జరగనీయట్లేదు. ఈ ఎమ్మెల్యేలు కొంతమంది, అందరూ కాదు, ఒకళ్ళిద్దరూ వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది అసలు. యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చేసేదానికి సహకరించకుండా వాళ్ళు నా మీద లేనిపోయినటువంటి నిందలు వేయటం, ఈ క్యాడర్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేయటం. ఓకే. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను, 1-2 సార్లు హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా దాని గురించి రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళకి చెప్పటం అది పద్ధతి కాదు అని. నేనేదో వాళ్ళకి సంబంధించేటువంటి వేరే వేరే విషయాల్లో నేను ఇంటర్ఫియర్ అయితే సో నేను చెప్పకూడదు, కానీ వేరే వేరే విషయాల్లో వాళ్ళకి లాభదాయకమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి విషయాల్లో నేనేదన్నా అడిగి నేనేదన్నా ఇంటర్ఫియర్ అయితే అనుకోవచ్చు. ఓకే. నేను అడుగుతుంది ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అడుగుతూ ఉంటుంటే, మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు అసలు దాని గురించి మాట్లాడడం ప్లస్ దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు.